హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ శశిప్రియ, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్ మెయిన్ బ్రాంచ్. సో ఈరోజు మనము సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే ఏంటి దీని గురించి మాట్లాడుకుందాం. సో చాలా మంది ప్రెగ్నెన్సీలో కుట్టేశారు అని అంటారు. సో ఈ కుట్టు ఎక్కడ వేస్తారు, ఎందుకు వేస్తారు అనేది విల్ డిస్కస్. సో యూట్రస్కి మనకు ఒక స్మాల్ ఓపెనింగ్ ఉంటుంది. అంటే యూట్రస్ అనేది ఒక పియర్ షేప్డ్ ఆర్గాన్ అనమాట. సో దానికి కార్నర్ అంటే ఓపెనింగ్ అనేది సర్విక్స్ అని అంటాము. సర్విక్స్కి 2 ఎంట్రీస్ ఉంటాయి. ఇంటర్నల్ లాస్ అనేది యూట్రస్ లోపల ఎంట్రీ అండ్ ఎక్స్టర్నల్ లాస్ అనేది వెజైనా లోపలికి మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ సర్విక్స్ అనేది మనకు జనరల్గా 3.5 నుంచి 4 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. సో ఈ సర్విక్స్ అనేది జనరల్గా ఏంటి అంటే సర్క్యులర్ మజిల్స్ అన్నీ సర్విక్స్లో ఉంటాయి అండ్ లాంగిట్యూడినల్ మజిల్స్ అనేటివి మన యూట్రస్లో ఉంటాయి అనమాట. ఎందుకంటే అవి స్ట్రెచ్ కావాలి కాబట్టి. సో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఏంటి అంటే యూట్రస్ పై భాగం అంటే కార్పస్ అని అంటారు. సో ఈ పై భాగం అనేది ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది, బెలూన్ లాగా ఉబ్బుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు లోపల బేబీ పెరిగేటప్పుడు యూట్రస్ మజిల్ కూడా డెఫినెట్గా స్ట్రెచ్ అనేది అవ్వాలా. సో ఈ కింద సర్విక్స్ అనేది గట్టిగా టైట్గా హోల్డ్ చేస్తుంది. బెలూన్ ఒక ఓపెనింగ్ లాగా టైట్గా ఉంటుంది అనమాట. సో దీని లెంత్ వచ్చేసి మనకు 4 సెంటీమీటర్, 3.5 to 4 సెంటీమీటర్ ఉండాలి. షార్ట్ సర్విక్స్ అంటే లెస్ దాన్ 2.8 సెంటీమీటర్స్ని షార్ట్ సర్విక్స్ అని అంటాము. సో అందరికీ ప్రెగ్నెన్సీలో కుట్టేయాలా, అన్ని షార్ట్ సర్విక్స్లకి కుట్టేయాలా అంటే నాట్ నెసెసరీ. అండ్ అసలు ఇది ఎట్లా డయాగ్నోస్ చేస్తారు అని అంటే అల్ట్రాసౌండ్ తీసినప్పుడు మనకి సర్విక్స్ లెంత్ అనేది తెలుస్తుంది. అంటే స్కానింగ్ తీసినప్పుడు ప్రెగ్నెన్సీలో సర్విక్స్ లెంత్ అనేది మెజర్ చేసుకోవడం అనేది మ్యాండేటరీ అనమాట. సో సర్వైకల్ లెంత్తో పాటు ఫనలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఫనలింగ్ అంటే ఏంటంటే ఈ ఇంటర్నల్ లాస్ పైన భాగంలో స్లైట్గా ఫనల్ లాగా అవ్వడాన్ని ఫనలింగ్ అని అంటారు. సో ఫనలింగ్ ఉంటే జనరల్గా ఏంటంటే కింద మజిల్స్ అనేటివి కొంచెం వీక్ ఉన్నాయని అర్థం. సో దెన్ వీల్ రికమెండ్ సర్క్లాజ్ అనమాట. సో సర్క్లాజ్ అంటే ఏంటి, సర్వైకల్ ఎన్సర్క్లాజ్ అంటే ఏం లేదు, దానికి 3-4 మెథడ్స్ ఉన్నాయి. సో కింద నుంచి ఒక స్మాల్ ఎక్కడైతే మనకి షార్ట్ టైమింగ్ అయిందో లేకపోతే లూజ్ ఫనలింగ్ అయింది అని అనిపించింది అంటే అక్కడ ఒక కుట్టేస్తాం. సో క్లోజ్ చేస్తాం, టైట్గా రబ్బర్ బ్యాండ్ వేసినట్టు వేస్తాం అనమాట. సో సర్క్లాజ్ వేస్తే మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, సో ఎందుకు వేయాలి అసలు ఫస్ట్ అని అంటే ప్రీవియస్గా చాలా మందికి అబార్షన్స్ అవుతూ ఉంటాయి అనమాట. ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో అబార్షన్ 5th monthలో అయిన వాళ్ళకి అంటే బేబీ రీజన్ ఏమీ లేకుండా కూడా అబార్షన్స్ అవుతున్నాయి. పెయిన్లెస్ అబార్షన్స్ ఎస్పెషలీ ఎసిమ్టమాటిక్ ఉండి సడన్గా మనకి అంటే నొప్పులు ఏం రాకుండా సడన్గా బేబీ అనేది బయటకు రావడం ఈజ్ సిగ్నిఫికెంట్ అనమాట. సో సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటే ఏంటి అంటే ఈ సర్విక్స్కి బేబీని హోల్డ్ చేసే పొటెన్సీ లేదని అర్థం. సో తొందరగా అది ఓపెన్ అయిపోతుంది. సో దానికోసం ఈ కుట్ అనేది వేస్తాము. సో అందరికీ ఇది మ్యాండేటరీ కాదు. అండ్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉంటే కుట్టేస్తే కంపల్సరీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుందని కాదు. ఇది ఎవరిలో ఎక్కువ ఉంటుంది అంటే కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ ఉండే వాళ్ళకి అండ్ రిపీటెడ్గా ప్రొసీజర్స్ అయిన వాళ్ళకి, అంటే నార్మల్ డెలివరీ ఒక 2-3 times అయ్యి లేకపోతే రిపీటెడ్గా అబార్షన్స్కి డిఎన్సీ చేసి సో సర్విక్స్ ఇంజురీ లిటిల్ బిట్ అయిన వాళ్ళకు కూడా సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉండడం కామన్. సో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఈజ్ సర్క్లాజ్ అండ్ ఇది ఇంకా కూడా కంటిన్యూ చేస్తున్నారు. సో మనకు కంపల్సరీ ప్రెగ్నెన్సీలో కావాలా కుట్టు అవసరం లేదా అని ఆబ్స్టెటిషియన్ డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.